గుడ్ మార్నింగ్. నా పేరు నారాయణ. నేను వచ్చేసి ఏడిఎంఎస్ ఈ బైక్ బిజినెస్ గత 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా. బట్ ఈ బిజినెస్ ద్వారా నేను ఇప్పటి వరకు 150 lakh ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం జరిగింది. నేను తీసుకోవడం గొప్ప కాదు. నా టీంలో రెగ్యులర్గా 3,000కి వెళ్ళి 50,000 తీసుకునే వాళ్ళు ఒక 6 నుంచి 7,000 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ తీసుకున్న ఇన్కమ్ ఇప్పటివరకు నా టీంలో వచ్చేసి 66 కోట్ల చిల్లర ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం జరిగింది ఈ రోజు వరకు. బట్ ఇలాంటి సంస్థలో మనం పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడిఎంఎస్ కంపెనీ అంటే ఏంది, ఏడిఎంఎస్ కంపెనీ బిజినెస్ ఏంది, ఫస్ట్ ఈ బిజినెస్లో మనం చేసే మనకు వచ్చే ప్రాఫిట్ ఏంది అనేది ఫస్ట్ మనం సబ్జెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ కంపెనీ పేరు వచ్చేసి ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఏడిఎంఎస్ అంటే ఏంటి అంటే ఈ కంపెనీలో 4 డైరెక్టర్లు, వాళ్ళ పేర్లలో ఫస్ట్ లెటర్ ఏ అశోక్ సార్, డి దిలవర్ సార్, ఎం మహేష్ సార్, ఎస్ శాన్ మేడం. వీళ్ళు 4 కలిసి ఏడిఎంఎస్ అనే సంస్థని స్థాపించిండ్రు. మరి ఈ కంపెనీ ఎక్కడుందంటే హెడ్ ఆఫీస్ వచ్చేసి కర్ణాటక స్టేటు బెల్గంలో ఉంది. మరి ఎప్పటి నుంచి రన్నింగ్ ఉందంటే 2020 నుంచి రన్నింగ్ ఉన్న కంపెనీ. 2020లో వీళ్ళు ఈవీ ఇండస్ట్రీని స్టార్ట్ చేసిండ్రు. బట్ ఆ రోజుల్లో కరోనా టైం ఒకటి ఉంది, ఎలక్ట్రికల్ బైక్లు అంటే జనాలకు అవేర్నెస్ లేదు. ప్లస్ ఆ టైంలో అక్కడక్కడ కూడా కొన్ని ఎలక్ట్రికల్ బైక్లు వేరే కంపెనీస్ కొన్ని పేలినాయి కూడా. కాబట్టి వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంచెం ముందుకు వెళ్ళలేకపోయినరు. బట్ ఆ టైంలో వీళ్ళకు 2021లో నెట్వర్క్ రంగాన్ని ఎంచుకున్నారు. మరి నెట్వర్క్ రంగాన్ని ఎంచుకోవడం ద్వారా ఏమైంది సార్ అంటే ఇప్పటి వరకు 1,200+ షోరూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1,200+ షోరూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. మరి 1,200+ షోరూమ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సార్ అంటే మనిషి టు మనిషి పబ్లిసిటీ చేయడం ద్వారా. ట్రెడిషనల్గా ఎంచుకుంటే 20 నుంచి 30 మాత్రమే ఓపెన్ చేసిండ్రు. బట్ నెట్వర్క్ రంగం ఎంచుకున్న తర్వాత ఆల్ ఓవర్ ఇండియా లోపల ఒక ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో కాకుండా టోటల్ ఇండియాలో 17 స్టేట్లలో మన బిజినెస్ రన్నింగ్లో ఉంది. ఇప్పటి వరకు 1,200+ షోరూమ్స్ కూడా మన బిజినెస్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ 1,200+ షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. మన ఏపీ, తెలంగాణలో 280 షోరూమ్స్ ఉంటాయి. మరి వీటన్నిటికీ బండ్లు సప్లై చేయడానికి కంపెనీకి సొంతంగా 8 ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి బెల్గంలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తమిళనాడులో ఉంది. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది. హైదరాబాద్లో తయారైన బండ్లు వచ్చేసి ఏపీ, తెలంగాణలో ఉన్న 280 షోరూమ్లకు సప్లై చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడున్న ప్రోడక్ట్ ఏంటి సార్ అంటే ఈ బైక్ ఎలక్ట్రికల్ బైక్స్. ఈ ఎలక్ట్రికల్ బైక్స్లో మన కంపెనీలో టోటల్గా 18 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ అంటే 18 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు 5 నుంచి 6 మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఒకదాని తర్వాత ఒకటి మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్లస్ దీంతోపాటు మన కంపెనీలో 65 inches 4K QLED టీవీ ఉంటుంది. టీవీ కాస్ట్ వచ్చేసి 96,000 ఉంటుంది. 65 inches 4K QLED మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, 1,30,000 ఉంటుంది. మన కంపెనీ 96,000కి ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే వీళ్ళది సొంత కంపెనీ, వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి 96,000కి ఇవ్వడం జరుగుతుంది. ఈ టీవీ విషయం పక్కడదాం. అసలు ఎలక్ట్రికల్ బైక్ ఎందుకు వాడాలి, అందుట్లో ఏడిఎంఎస్ బండిని ఎందుకు వాడాలి? ఎలక్ట్రికల్ బండి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంది సార్ అంటే మోటార్. ఎలక్ట్రికల్ బండి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న పార్ట్ ఏంది? మోటార్. ఒక పెట్రోల్ బండికి ఏముంటుంది? ఇంజన్ ఉంటుంది. ఇంజన్లో 100 cc, 125, 150, 200 cc ఎంత ఎక్కువ ఉంటే బండి పికప్ అంత ఎక్కువ వస్తుంది. మరి ఎలక్ట్రికల్ బండి విషయానికి వచ్చేసరికి ఇంజన్ ప్లేస్లో మోటార్ ఉంటుంది. ఆ మోటార్ అనేది మన కంపెనీకి బాష్ కంపెనీ మోటార్ ఉంటుంది. ఈ బాష్ కంపెనీ మోటార్ మనది మినిమం 1000 watts నుంచి 6000 watts వరకు గల మోటార్ అనేది మన కంపెనీలో ఉంది. ఇక మోటార్ వచ్చేసి మనది చాలా బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ బండిలో బ్యాటరీ. చాలామంది మనం బయట వింటున్నాం ఎలక్ట్రికల్ బండి అంటే బ్యాటరీ పేలుతుందండి, నేను బండి తీసుకోనని చాలామంది అంటుంటారు. కానీ ఏ కంపెనీ కూడా పేల్చాలని మార్కెట్లోకి రారు. పొరపాట్లు అనేటివి మన వల్ల జరుగుతుంటాయి. ఉదాహరణకి ఈరోజు మనం ఏం చేస్తున్నాం సార్ అంటే మనం అందరం మొబైల్ వాడుతున్నాం. స్టార్టింగ్లో మనం మొబైల్ వాడినప్పుడు మొబైల్ రంగం స్టార్ట్ అయినప్పుడు వచ్చిన టచ్ ఫోన్లలో లోకల్ క్వాలిటీ ఉండే, కార్బన్ అంట, కచడా అంట, సిలికాన్ అంట. ఇట్లా లోకల్ క్వాలిటీ వాడడం వల్ల మనకేమైంది, ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే పేలింది, ఓవర్ హీట్ అయితే గరమైంది, రేడియేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనము
లోకల్ క్వాలిటీ ఫోన్లు పక్కకు వాడేసి ఎవరి ఫోన్ టచ్ చేసినా మినిమం 15,000కి వెళ్ళి 1,50,000 రూపాయలు పెట్టి ఐఫోన్ వాడుతున్నామంటే కారణం ఏంటి సార్? క్వాలిటీ ఎంచుకున్నాం. మరి ఎలక్ట్రికల్ బండి విషయానికి వచ్చేసరికి కూడా మీకు బయట 20,000కు 30,000కు 40,000కు కొన్ని వందల కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయి. మరి ఆ బండ్లు వాడడం ద్వారా ఏమైతే సార్ అంటే నేను ఇందాక చెప్పినట్టు లోకల్ క్వాలిటీ ఫోన్లు ఏ విధంగా ఖరాబ్ అయినాయో ఆ బండ్లు కూడా అదే విధంగా ఖరాబ్ అవుతాయి. మరి మన బండి విషయానికి వస్తే ఏముంది సార్ అంటే మన బండిలో ఉన్న బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని మీరు 24 అవర్ ఛార్జింగ్ పెట్టినా కూడా 98% మాత్రమే ఛార్జింగ్ తీసుకుంటుంది. ఈరోజు మన లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఏ విధంగా అయితే ఎంత ఛార్జింగ్ కావాలో అంత ఛార్జింగ్ తీసుకొని ఆ తర్వాత ఛార్జర్ ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోతుందో ఇక మన బండిలో ఉన్న బ్యాటరీ కూడా మీకు ఎంత ఛార్జింగ్ కావాలో అంత ఛార్జింగ్ తీసుకొని ఆ తర్వాత ఛార్జర్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. లేదు సార్ ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ఈరోజు మనకి ఎంసీబీ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఉదాహరణకు మన ఇంట్లో కరెంట్ ఉంది, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఎంసీబీ ఏ విధంగా పడిపోతుందో సేమ్ అదే విధంగా మన బండికి కూడా సీట్ వెనకాల ఒక ఎంసీబీ అనే సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. కాబట్టి ఈరోజు 2020కి వెళ్ళి 1200 షోరూమ్లలో దగ్గర 60 నుంచి 70,000 వెహికల్స్ రన్నింగ్లో ఉన్నాయి. అందుట్లో మేము కూడా వెహికల్ నడుపుతున్నాం. ఎక్కడ కూడా మన బండి పేర్లే రికార్డు కాళ్ళే రికార్డు అంటూ ఎక్కడ కూడా లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇక మన బండి బ్యాటరీ వచ్చేసి 60 వాట్స్ 36 AH బ్యాటరీ ఉంటుంది. ఇది 80 నుంచి 100 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. నెక్స్ట్ 60 వాట్స్ 72 AH బ్యాటరీ ఉంటుంది. ఇది 150 నుంచి 180 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే 3 to 4 అవర్ ఛార్జ్ చేస్తే 2 యూనిట్ల కరెంట్ బిల్ కాలుతుంది. యూనిట్కి 5 రూపాయలు వేసుకున్న 10 రూపాయల ఖర్చు. ఈ 10 రూపాయల ఖర్చుతో మనము మినిమం 80 కిలోమీటర్లకు వెళ్ళి 200 కిలోమీటర్ల వరకు తిరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 80 to 100 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. దీంట్లో రేట్లు వచ్చేసి 1,06,000 మినిమం ప్రైస్ తీసుకుంటే 1,85,000 వరకు రేట్లు ఉన్నాయి బండ్ల రేట్లు. మరి దీంట్లో నుంచి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే 15,000 రూపీస్ పెట్టి డౌన్ పేమెంట్ కింద మనం ఒక బండి బుక్ చేసుకుంటున్నాం. చేయడం ద్వారా కంపెనీ మనకంటూ ఒక ఐడి ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ చేసుకునే అవకాశం. మీరు ఎప్పుడు బండి కొనడానికి వెళ్ళినా నియర్ బై మీ ఎన్ని షోరూంలో వెళ్ళి వెహికల్ కొన్నా మీరు కొనే వెహికల్ కాస్ట్లో నుంచి మీ కట్టిన 15,000 రూపీస్ అనేది మైనస్ చేసి మిగతా 91,000 ఏదైతే ఉందో అంటే నేను ఇక్కడ 96,000 రూపీస్ రేటు గల వెహికల్ని ఉదాహరణ తీసుకున్నా. ఆ వెహికల్ కాస్ట్లో నుంచి మీకు 15,000 మైనస్ చేస్తే బాకీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బాకీ అమౌంట్ని మీరు బజాజ్ కార్డ్తో కట్టవచ్చు, క్రెడిట్ కార్డ్తో కట్టవచ్చు, ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. ఫైనాన్స్ అనేది మనకు సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అక్కడక్కడ చెక్ బౌన్స్లు పెట్టుకొని లోన్ రావాలంటే షోరూమ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి సివిల్ని బట్టి మనకు లోన్ అనేది వస్తుంది. మరి దీని మీద మనకి ఇక్కడ ఐడి ఇచ్చింది కదా, ఈ ఐడి మీద మన కంపెనీ ఏం చేస్తుందంటే 4 రకాల ఇన్కమ్స్ ఇస్తుండు. దీంట్లో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి రిఫర్ ఇన్కమ్. మీరు ఎట్లా ఒక బండి బుక్ చేసుకున్నారో మీ అనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఒక బండి బుక్ చేపిస్తే మీకు 5,000 రూపీస్ రిఫర్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇలా రిఫర్స్ అనేటివి అన్లిమిటెడ్. మీరు డైలీ 10 మందికి ఇస్తారా, 20 మందికి ఇస్తారా, 100 మందికి ఇస్తారా, మీ ఇష్టం. నెక్స్ట్ రెండో ఇన్కమ్ వచ్చేసరికి మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ కింద మనకు ఒక జతకు 3,000 రూపీస్ ఇస్తుండు. ఇట్లా డైలీ మ్యాచింగ్ ఇన్కమ్ మనం డైలీ సీలింగ్ అమౌంట్ దీంట్లో మనకు 3,000కి వెళ్ళి 50,000 వరకు ప్రతిరోజు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవచ్చు నేను నెక్స్ట్ చెప్తా. మూడో ఇన్కమ్ వచ్చేసరికి అవార్డ్స్ అండ్ రివర్సు. నాలుగో ఇన్కమ్ వచ్చేసరికి రీపర్చేస్ ఇన్కమ్. మరి ఇన్కమ్స్ ఏంటివి, ఎలా ఉంటాయి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏడిఎంఎస్ అనే కంపెనీలో మనం ఏం చేస్తున్నామంటే 15,000 రూపీస్ పెట్టి డౌన్ పేమెంట్ కింద బండి బుక్ చేసుకుంటాం. చేసిన తర్వాత రిఫర్ చేస్తే రిఫర్కు 5,000 వస్తుంది. జతల వైజ్గా మనకి ఏమొస్తుందంటే డైలీ 3,000కి వెళ్ళి 50,000 వరకు తీసుకోవచ్చు అని చెప్పిండ్రు. మరి ఎలా తీసుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఈరోజు ఏడిఎంఎస్ అనే కంపెనీలో ఒక బండి బుక్ చేసుకుంటే
చేసుకోవడం ద్వారా మీకంటూ కంపెనీలో ఒక యు అనే పొజిషన్ వచ్చింది. 15,000 రూపీస్ పెట్టి బండి బుక్ చేసుకున్న తర్వాత మీకు కంపెనీలో యు అనే పొజిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు మీ ఫ్రెండ్ ఏ అనే పర్సన్కి ఒకరికి దగ్గర ఒక బండి మీరు బుక్ చేపిస్తే మీకు 5,000 రూపీస్ రిఫర్ ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మరుసటి రోజు కావచ్చు, అదే రోజు కావచ్చు, బి అనే పర్సన్కి ఇంకొక అతనికి మళ్ళీ మీరు ఒక బండి బుక్ చేపిస్తే మళ్ళీ 5,000 రూపీస్ రిఫర్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ ఇద్దరి పైన ఇక్కడ ఒక జత అవుతుంది కాబట్టి ఈ జత మీద మళ్ళీ మీకు ఏమవుతుందంటే ఎక్స్ట్రా 3,000 రూపీస్ బోనస్ వస్తుంది. మరి ఈ 13,000 రూపీస్ తీసుకున్న విషయాన్ని మీరు ఏ అనే ఫ్రెండ్కి చెప్పిండ్రు, బి అనే ఫ్రెండ్కి చెప్తే వాళ్ళు కూడా మాకెప్పుడు వస్తాయి సార్ అని అడిగితే మీ సపోర్ట్తోన వీళ్ళు కూడా ఇద్దరికి బుక్ చేయించినప్పుడు బి అనే పర్సన్ కూడా సేమ్ 13,000 వచ్చింది. యువతల ఏ అనే పర్సన్ కూడా సేమ్ 13,000 వస్తుంది. ఇప్పుడు పైన మీకేమవుతుందంటే జస్ట్ మీరు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసినారు. మీ సపోర్ట్తోనే వీళ్ళిద్దరు చేస్తే ఇక్కడ నుంచి ఒక జత వచ్చింది, ఇక్కడ నుంచి ఒక జత వచ్చింది, ఇక్కడ 3,000, ఇక్కడ 3,000 కలిపి రెండో లెవెల్లో మళ్ళీ మీకు 6,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మీకోసం మీరు చేసుకున్నారు, మీ 12,000 రూపాయలు మీకు వచ్చినాయి. వీళ్ళ కోసం వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ 12,000 వీళ్ళకి వచ్చినాయి. మరి పైన మీకు ఈ 6,000 రూపాయలు ఇన్కమ్ ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే కంపెనీకి వీళ్ళందరూ ఎవరో తెలియదు. వచ్చింది ఎవరి ద్వారా? మీ ద్వారా. కాబట్టి మీ కింద ఎంత టీం ఉన్నా ఇన్కమ్ అనేది వస్తుంది. అట్లా ఎంతవరకు వస్తుంది సార్ అంటే రిఫర్స్ అనేటివి అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. జతల వైజ్గా మాత్రం డైలీ 3,000కి వెళ్ళి 50,000 వరకు తీసుకోవచ్చు. ఒక జత అయింది 3,000 వచ్చింది, 2 జతలు అయినాయి 6,000 వచ్చింది. ఎప్పుడైతే మీరు మీ టీం కలిసి ఏ గ్రూప్లో 17 బుకింగ్స్, బి గ్రూప్లో 17 బుకింగ్స్ మీరు మీ టీం కలిసి కంప్లీట్ చేస్తారో 17 జతలు అవుతాయి. జతకి ఎంత? 3,000 రూపాయలు. 17 వల్ల 51,000. కానీ కంపెనీ మనకి ఇవ్వాల్సింది ఎంత? డైలీ సీలింగ్ అమౌంట్ 50,000 రూపీస్ మాత్రమే. కాబట్టి మీనే 1,000 రూపాయలు ఉన్నాయి తీసేసుకుంటారు, మీకు ఇచ్చే 50,000 రూపాయలు మాత్రం ఇస్తారు. మరి ఒకరోజు మీ టీంలో లెఫ్ట్ 17 మెంబర్స్, రైట్ 17 మెంబర్స్ పనిచేస్తే మీకు వచ్చిన ఇన్కమ్ ఒకరోజు 50,000 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఒక్కరోజుతోనే సరిపెట్టుకుంటారా? ప్రతిరోజు కావాలన్నా? నాకైతే ప్రతిరోజు కావాలి. కాబట్టి 50,000 ఇంటూ 30 రోజులు అంటే ఫర్ మంత్ 15 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. మరి డైలీ 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాం సార్ అంటే ఉత్తగానే ఇస్తారా? ఏమైనా కండిషన్స్ ఉంటాయా? కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి. అంటే 10,000 జీతానికి 1,00,000 కండిషన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ కూడా కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి మీరు కట్టిన 15,000 రూపాయలు నాన్ రిఫండబుల్ పేమెంట్ తిరిగి ఇవ్వబడదు. మీరు ఎప్పుడైతే వెహికల్ కొంటారో, నియర్ బై ఎనీ షోరూంలో వెహికల్ కొంటారో ఆ వెహికల్ కాస్ట్లో నుంచి మీ 15,000 రూపీస్ మైనస్ అవుతుంది. అంతేకాని నేను బిజినెస్ చేయను, నేను బండి కొనుక్కోను, మా ఇంట్లో తెలియకుండా కట్టినా అంటే కుదరదు. ఈ 15,000 రూపీస్ అనేది తిరిగి ఇవ్వబడదు. మీరు 15,000 రూపీస్ పెట్టి బండి బుక్ చేసుకున్నందుకు మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి నియర్ బై ఎనీ షోరూంలో వెళ్ళి వెహికల్ చూపిస్తే మీకు ఆ రిసిప్ట్ 15,000 రూపీస్ మైనస్ చేసి మిగతా పేమెంట్ మీకు బజాజ్ కార్డా, క్రెడిట్ కార్డా, ఫైనాన్స్ రూపంలో కట్టి మీ వెహికల్ మీరు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒకరిని మోసం చేస్తలేం, మనం మోసపోతలేం. తీసుకునే బండికి డౌన్ పేమెంట్ చేస్తున్నాం. ఎప్పుడు వెహికల్ తీసుకున్నా మీ 15,000 రూపీస్ మైనస్ అవుతుంది. ఇది 100% గ్యారంటీ. నెక్స్ట్ రెండో కండిషన్ వచ్చేసరికి మీరు సొంతంగా ఇద్దరి దగ్గర 2 బండ్లు బుక్ చేపియాలి. ఇంతకుముందు వేరే వేరే నెట్వర్క్లలో లెఫ్ట్ నువ్వు చేయి మామ, రైట్ నేను చేస్తా మామ, ఈ మామ చేయలే కంపెనీ పేరు ఖరాబ్ అవుతుంది. కాబట్టి కంపెనీ అనేది ప్రతిది కూడా మనకు పిన్ టు పిన్ లీగల్గా ఇచ్చిండ్రు. మినిమం ఒక వ్యక్తి ఇద్దరి దగ్గర 2 బండ్లు బుక్ చేపిస్తేనే ఫస్ట్ జత రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూడో కండిషన్ వచ్చేసరికి ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉండాలి. దీన్ని నెట్వర్క్లో టేల్ అంటారు. ఇట్లా ఉంటేనే మీకు ఫస్ట్ జత అనేది రిలీజ్ అవుతుంది. ఈ 2 కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి. ఇక 4వ కండిషన్ ఏంది సార్ అంటే డైలీ 50,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయంటే ఏ బ్యాంక్ వాళ్ళు అయినా ఊకుంటారా కాబట్టి టీడీఎస్ కింద మనకు 5% కట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది కాబట్టి టీడీఎస్ కింద 5% కట్ అవుతుంది. అడ్మిన్ ఛార్జ్ కింద 10% కట్ అవుతుంది. రీపర్చేస్ కింద 10% కట్ అవుతుంది. టోటల్గా 25% కట్టింగ్ అయిపోయి బాకీ బ్యాలెన్స్ మీ అకౌంట్లోకి వస్తుంది. డైలీ పేమెంట్ డైలీ. ఏదైనా బ్యాంక్ ఇష్యూస్, సర్వర్ ఇష్యూస్, సంథింగ్ ఏదైనా హాలిడేస్ అవి ఉంటే 1 వీక్ కూడా పట్టొచ్చు. కానీ మీ డబ్బులు ఎక్కడ పోవు. ఇవి రావడానికి 100% గ్యారంటీ. మరి కట్ అయిన డబ్బులు ఎక్కడ పోతాయి సార్ అంటే 5% టీడీఎస్ ప్రతి ఇయర్ మార్చ్ ఎండింగ్ రిటర్న్ తీసుకోవచ్చు. 10% అడ్మిన్ ఛార్జ్
అవార్డ్స్ రివార్డ్స్ రూపంలో మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. ఈ కట్ అయిన 10% అమౌంట్ అనేది వ్యాలెట్లో ఉంటుంది. ఆ వ్యాలెట్లో ఉన్న డబ్బులు కంపెనీలో షేర్స్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే కొన్ని ప్రొడక్ట్స్ రీపర్చేస్ రూపంలో వస్తున్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మూడో ఇన్కమ్ ఏంటంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. మరి ఆ ఇన్కమ్ ఏంది, ఎలా ఇస్తారనేది ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఇది ఏ గ్రూపు, ఇది బి గ్రూపు. మీరు లెఫ్ట్ ఒకరికి రైట్ ఒకరికి 2 డైరెక్ట్ సేల్ చేస్తే కంపెనీ మీకు గోవా టూర్ ఇస్తుంది. 3 days and 2 nights. ఓన్లీ 5-star హోటల్ అకామిడేషన్ మాత్రమే, ట్రావెల్ ఛార్జ్ మనకే సంబంధం ఉంటుంది. ఈ 2 డైరెక్ట్ సేల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ కింద ఉన్న అవార్డ్ రివార్డ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం ఎట్లా బండి బుక్ చేసుకున్నామో మనలాగా బుకింగ్ చేసుకున్న వాళ్ళు 10 మంది లెఫ్ట్ 10 మంది రైట్ అయితే 32 inches టీవీ గిఫ్ట్ ఉంటుంది. ప్లస్ ఈ పీరియడ్లో మీకు 30,000 రూపీస్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇన్కమ్ అనేది వస్తుంది. టీవీ అనేది మీకు ఈ 2 డైరెక్ట్ సేల్ చేసినప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ టీవీ అయిపోయిన తర్వాత 30 లెఫ్ట్ 30 రైట్ అయినప్పుడు మనకు థాయిలాండ్ టూర్ ఉంటుంది. థాయిలాండ్లో మీకు 3 nights and 4 days. మరి ఈ పీరియడ్లో మీకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసరికి 90,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 50 లెఫ్ట్ 50 రైట్ అయినప్పుడు 65 inches టీవీ ఫ్రీ ఉంటుంది. 1,50,000 రూపాయల ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 100 లెఫ్ట్ 100 రైట్ అయినప్పుడు దుబాయ్ టూర్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఇప్పటికి మనకు ఈ పీరియడ్లో 3 lakhs ఇన్కమ్ కూడా వస్తుంది. నెక్స్ట్ 250 అయినప్పుడు 2 lakhs వర్త్ గల గోల్డ్ తీసుకోవచ్చు. 7.5 lakhs ఇన్కమ్ కూడా ఇప్పటికి తీసుకోవచ్చు. నెక్స్ట్ 500 అయినప్పుడు యూరప్ టూర్ ఉంటుంది. ప్లస్ ఇప్పటి వరకు మీకు వచ్చిన ఇన్కమ్ 15 lakhs వస్తుంది. నెక్స్ట్ 1000 పేర్స్ మీరు మీ టీం కలిసి ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో హోండా సిటీ కార్ ఉంటుంది, బేసిక్ మోడల్, 30 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 2,500 జతలు మీరు మీ కంప్లీట్ చేస్తే హౌస్ ఫండ్ కింద 25 లక్షల చెక్ ఇస్తారు. ప్లస్ ఈ పీరియడ్లో మీకు వచ్చిన ఇన్కమ్ 75 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 5,000 అయినప్పుడు ఆడి కార్ ఉంటుంది, 1.5 CR ఇన్కమ్ తీసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ 10,000 టీము మీరు మీ టీం కలిసి కంప్లీట్ చేస్తే జాగ్వార్ కార్ ఉంటుంది, 3 కోట్ల ఇన్కమ్ తీసుకొని రిటైర్మెంట్ తీసుకొని కంపెనీ పర్మనెంట్ 1% షేరు 3 generation నామినీ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏమైనా అయ్యింది అంటే నామినీ అనే ఆప్షన్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏమైనా ఏంటంటే థర్డ్ నామినీ ఆప్షన్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడున్న ప్రతి అవార్డ్ రివార్డ్స్కి నో టైం లిమిట్స్, ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది ADMS ప్లాను. ఈ బిజినెస్ కనుక మీరు సీరియస్గా సిన్సియర్గా ఒక 1 year కనుక వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు. మేము చేసినాం, మాకు వచ్చింది, అదే పని మీకు చెప్తున్నాం. మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఖాళీ టైము జస్ట్ పార్ట్ టైం మాత్రమే నేను చెప్తున్నా. చాలామంది నెట్వర్క్లో చేసే తప్పు ఒకటి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి ఉన్న బిజినెస్ వదిలేసి నెట్వర్క్ నెంబర్ తిరుగుతారు, టీమ్ సెట్ కాకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను చాలామందికి ఇచ్చే సందేశం ఒకటి ఈ యూట్యూబ్ ద్వారా, ఫస్ట్ మీరు మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఖాళీ టైంతో బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీకు మీ సంస్థల కంటే ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ కనిపిస్తుందో ఆ రోజు మాత్రమే ఫుల్ టైం డిసిషన్ తీసుకోండి. నేను ఏమంటున్నా, పార్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్ చేయండి అని చెప్తున్నా. ఈరోజు మీరు ఒక బండి బుక్ చేసుకొని ఒక 2 దగ్గర మీకు 2 బండ్లు బుక్ చేయించడానికి నెల టైం తీసుకోండి. 2వ నెల వీళ్ళు మీరు కలిస్తే 4 చేయండి. నెట్వర్క్ అంటే డూప్లికేషన్, లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్, నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలి. అప్పుడే మన టీం అనేది డూప్లికేషన్ అవుతుంది. 2వ నెల 4 అయినరు, 3వ నెల 8, 4వ నెల 16, 5వ నెల 32, 6వ నెల 64, 7వ నెల 128, 8వ నెల 256, 9వ నెల 512, 10వ నెల 1024, 11వ నెల 2048. 1 year తిరిగేసరికి మీ టీం సైజు 4,096 మంది అవుతారు. కంపెనీ పేమెంట్ మనిషికి ఇవ్వరు, జతకి ఇస్తారు. కాబట్టి 4,000 divided by 2 అంటే 2,000 జతలు. జతకి ఎంత సార్? 3,000 రూపాయలు. అంటే
2 ముళ్ళ 6 అంటే నేను చెప్పిన దాంట్లో కనుక మీరు 100% వర్క్ చేస్తే 60 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. 100% వర్క్ చేయలేం సార్, చాలా బిజీగా ఉన్నాం, 50% వర్క్ చేయండి, 30 లక్షలు తీసుకోవచ్చు. అంతా కూడా చేయలేం సార్, ఇంకా బిజీగా ఉన్నాం, 25% వర్క్ చేయండి, 15 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. అంతా కూడా చేయలేం సార్, ఫుల్ బిజీగా ఉన్నాం, 10% వర్క్ చేయండి, 5 నుంచి 6 లక్షల రూపాయలు అద్భుతంగా తీసుకోవచ్చు. సార్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, లక్షలు అంటారు, కోట్లు అంటారు, లైఫ్ చేంజ్ అంటారు, బాగుంది సార్, నేను తీసుకొచ్చిన ఈ 2 పని చేయకపోతే నా పరిస్థితి ఏంటంటే, ఈరోజు ఎవరి ఫోన్ టచ్ చేసినా A to Z వరకు ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో 100 నుంచి 1000 మంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళల్లో మీలాక మాలాక డబ్బులు సంపాదించాలనే కసి ఉన్న వాళ్ళని 40 మందిని మాత్రమే ఫిల్టర్ చేయండి. ఆ 40 మందికి మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, కానీ మీరు చెప్పొద్దు. ఎందుకు సార్ అంటే, మీరు 1000 మందికి సొంత ప్రయోగాలు చేసినా కూడా రిజల్ట్ రాదు. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు చాలా వచ్చిపోయినాయి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ADMS కూడా గట్లాంటిది అనుకుంటారు. కాబట్టి మీ సక్సెస్ అయిన లీడర్ సపోర్ట్ తీసుకోండి, మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, లేదా జూమ్ మీటింగ్ తీసుకోండి. ఇట్లా మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని ఇది ఏ గ్రూపు, ఇది B గ్రూపు, ఈ 40 మందిని ఏ గ్రూప్లో 20 మందికి ఇద్దాం, B గ్రూప్లో 20 మందికి ఇద్దాం. 20 మందికి 20 మందికి పని చేయలేదు సార్, 17 మంది పని చేస్తే ఆ రోజు మీ ఆదాయం 50,000 రూపాయలు. 17 మంది పని చేయలేదు సార్, 10 మంది పని చేస్తే ఆ రోజు మీ ఆదాయం 30,000 రూపాయలు. 10 మందికి కూడా పని చేయలేదు సార్, ఒకరొకరు పని చేసిర్రు. ఈ ఒక్కొక్కరు ఎసంటోళ్ళు అంటే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పెన్ను పేపర్ పట్టుకొని బయటికి పోయి ప్లాన్ చెప్పారు, నీ డౌన్లో లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు, నీకు ఒక బోనస్ వచ్చింది, 3,000 రూపాయలు వచ్చింది. అంటే వీళ్ళు ఒక్కొక్కరు రోజు ఒక్కొక్క ఐడి తెస్తున్నారు. 3,000 ఇంటూ 30 రోజులు అంటే నెలకు 90,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. అలాంటి ప్లాట్ఫారంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మంచి అవకాశం ఉంది. ఈ ADMS బిజినెస్ ద్వారా ఈ ఎలక్ట్రికల్ బైక్ నుంచి బిజినెస్ అనేది సెకండ్ ఆప్షన్. మీరు మేము కాదు, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఎలక్ట్రికల్ బైక్ని. అలాంటి బైక్ని మనం ప్రమోట్ చేయబోతున్నాం అంతే, కానీ ఇక్కడ మనం ఒకరిని మోసం చేస్తలేం, మనం మోసపోతలేం. తీసుకునే బండికి డౌన్ పేమెంట్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ బండి వాడడం ద్వారా ఉపయోగం ఏందనేది చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈరోజు మనము రోజు 200 రూపాయల పెట్రోల్ వస్తున్నాం. 200 ఇంటూ 30 రోజులు అంటే నెలకు 6,000 రూపాయలు అవుతుంది. 6,000 ఇంటూ సంవత్సరం అంటే 72,000 రూపాయలు మనం పెట్రోల్ బండి మీద ఖర్చు పెడుతున్నాం. ఒక ఎలక్ట్రికల్ ఇది పెట్రోల్ బండి. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే EV బండి వాడుతున్నాం. ఎలక్ట్రికల్కు పెట్రోల్కు డిఫరెంట్ ఏంటంటే, ఒక ఎలక్ట్రికల్ బండిని మీరు వాడుతున్నారు, మీ ఇంట్లో మీ 3 పిల్లల మొబైల్ ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా ఛార్జ్ చేస్తే 2 యూనిట్ల కరెంటు బిల్లు కాలుతుంది. యూనిట్కు 10 రూపాయలు, 5 రూపాయలు వేసుకున్న 10 రూపాయల కరెంటు బిల్లు. 10 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే నెలకు ఎంత అవుతుంది సార్? ఇక్కడ 300 రూపాయలు అవుతుంది. 300 ఇంటూ సంవత్సరం అంటే ఎంత అవుతుంది సార్? 3,600 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. జీరో మెయింటెనెన్స్. ఒక పెట్రోల్ బండికి 200+ పార్ట్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ఎలక్ట్రికల్ బండికి 20 పార్ట్సే ఉంటాయి. అందుట్లో బ్యాటరీకి, మోటార్కు, ఛార్జర్కు కూడా మన కంపెనీ గ్యారంటీ ఉంటుంది. మిగతా ఏమున్నా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈజీగా మీరు ఎలక్ట్రికల్ బండి వాడడం ద్వారా ఇన్కమ్ సేవ్ చేసుకోవచ్చు, పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు, పొల్యూషన్ని కాపాడవచ్చు. ఓకే, మీకు ఇంకా ఏమైనా ఇక్కడ అర్థం కాలేదు, పూర్తి వివరాలు కావాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కింద కొన్ని నెంబర్లు స్క్రోల్ చేస్తుంటాయి, ఆ నెంబర్లకు సంప్రదించండి. మీకు పూర్తి వివరాలు ఇచ్చి, మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి, ప్రాపర్గా నెట్వర్క్ లీడర్గా తయారు చేసి, మీకు కూడా ADMSలో డైలీ 3,000కి వెళ్ళి 50,000 రూపాయలు తీసుకునే విధంగా ట్రైనింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కింద కనిపిస్తున్న ప్రతి నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తీసుకోవచ్చు.